హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే ఇది ఈ ఎపిసోడ్ నామినేషన్ ఎపిసోడ్ అనమాట. ఒకటి ఫస్ట్ సోమవారం ఎపిసోడ్, మంగళవారం ఎపిసోడ్ రెండు కలిపి చెప్తున్నాను అనమాట. చూడండి ప్లీజ్, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. బిగ్ బాస్ షో అసలు ఇంతకుముందు జరిగిన కంటే ఇప్పుడు చాలా అంటే చాలా వెరైటీగా అసలు అర్థం కావట్లేదు అనమాట. బిగ్ బాస్ ఎప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడు ఏమైద్ది అనేది. అయితే ఎవరైతే ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళినా అన్నారు కదా, వాళ్ళని ఒక్కొక్కరిని రప్పించి నామినేషన్ వేపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఎపిసోడ్లు అన్నీ చూసుకొని నామినేషన్ వేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ సౌమ్యని రప్పించేసి మంచిగా కూర్చోబెట్టి మంచి మాట్లాడి ప్రేరణ విషయంలో మాత్రం నాకు ఎందుకో ప్రేరణ విషయంలో అంతగా అనిపించలేదు. కానీ మాట్లాడిన విధానం కానీ అట్లా ఇట్లా నార్మల్గా చెప్పింది, ఏదో వేయాలి నామినేషన్ అయినట్టు వేసింది. నిఖిల్ విషయం చూసుకుంటే అదిరిపోయింది. అసలు సౌమ్య బయటికి వెళ్ళి ఇలా మారిపోయి ఇలా నామినేషన్ చేస్తుందా అని జనాలకు అనిపించింది. ఎందుకంటే అసలు చాలా అంటే చాలా భిన్నంగా ఉందన్నమాట. నువ్వు అమ్మాయికి హగ్ ఇస్తావు, అమ్మాయికి దగ్గరికి తీసుకుంటావు, మళ్ళీ నాకు చెప్తావు నీవు నా దగ్గరికి రావద్దు, నాకు హగ్ ఇవ్వద్దు, నాకు బయట ఏదో ఉంది అనేసి చెప్తావు. అనేసి అంటే పక్కన యష్మి ఏడుపు ముఖం పెట్టుకొని యష్మి మాత్రం బాధపడుకుంటూ నువ్వు నాకు ఎప్పుడు చెప్పినావు, నువ్వు నాకు చెప్పాలి కదా, నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పాలి. అతను ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, అవాయిడ్ చేస్తున్నాడు. అయినా యష్మి మాత్రం దగ్గరికి వచ్చేసి చాలా అంటే రాసి పూసుకొని నువ్వంటే ఇష్టం ఉందా అన్నట్టు చేసినావు నాకు అని అంటే నిజంగానే అతని మీద పడి ఇబ్బంది పెట్టింది యష్మి. బయట పోర్ట్రే కూడా అయింది కూడా అదే. జనాల దృష్టిలో ఎట్లుందంటే యష్మి వాళ్ళ నాన్ననే వచ్చి చెప్పిండు బయట మస్త్ బ్యాడ్గా అవుతుంది చూసుకోవాలి అని. అది చూసి ఈమె వచ్చి నామినేషన్ చేయడం జరిగింది. గౌతమ్ విషయానికి వచ్చేసరికి నిఖిల్ వాళ్ళ అమ్మ చెప్పినందుకు స్వీట్గా ఉంటున్నావు అనేసి గౌతమ్ అడిగితే లేదా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పినందుకే దానికే స్వీటా అంటే లేదు మీ అమ్మ చెప్పింది. ఏమని చెప్పింది? గౌతమ్ని నామినేషన్ విషయంలో జాగ్రత్త చూసుకో అని చెప్పింది సౌమ్య. దానికి నిఖిల్ లేదు నాకు మా అమ్మ చెప్పకుండా నేను బాగానే ఉన్నా, బాగానే ఆడుతున్నా అన్నట్టు ఆడుతున్నాను. కానీ బయట చూసి వచ్చి గట్టిగా ఇచ్చింది చూడు నిఖిల్కి, అదిరిపోయింది. కానీ నిఖిల్ మాత్రం అక్కడ ఇక్కడ చేస్తున్నాడు అట్లా. కానీ అమ్మాయి కూడా చాలా అమ్మాయి అవి మన యష్మి కూడా చాలా మీద పడే ఉంటుంది. ఇది చూసుకుంటే నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మన బేబక్క వచ్చింది. బేబక్క వచ్చి పృథ్వీకి నామినేషన్ చేసింది. బేబక్క బయట ఏం చూడలేదు అనిపిస్తుంది నాకైతే. పృథ్వీ నామినేషన్లో ఎప్పుడో ఒకటి తీసుకొచ్చి పడేసింది, అంతంతుంది. పృథ్వీ నామినేషన్లో అసలు పెద్దగా ఏం లేదు. ఇంకా ఒక్కొక్కరు ఇద్దరిద్దరు నామినేషన్ చేయాలంటే బేబక్క ఇద్దరిని నామినేషన్ చేసింది. కానీ బేబక్క పాయింట్స్ మాత్రం నార్మల్గా పెద్దగా చూసలేదు, చెప్పలేదు. అందుకు ఇక్కడతో ఎపిసోడ్ మాత్రం ఇక్కడికి అయిపోయింది. ఎందుకంటే చాలా అంటే చాలా రఫ్స జరిగింది, చాలా ఘోరం అంటే ఘోరం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరిగిందంటే నెక్స్ట్ నామినేషన్ ఎవరంటే శేఖర్ భాష నామినేషన్ చేసింది. ఎవరెవరిని? ప్రేరణని, తర్వాత ఆమె ఫ్రెండ్ని యష్మిని. ఎందుకంటే నువ్వు అగ్రెషన్గా అరవడం కానీ మీ గ్రూపిజం కానీ అంటే వీళ్ళిద్దరి గురించి ఒకటే మాటలు చెప్పిండు. వాళ్ళిద్దరికి నామినేషన్ ఒకటే మాటలతో నామినేట్ చేసింది కాబట్టి ఒకటే మాటతోనే అయిపోతుంది అనమాట ఇది. ఎందుకంటే మీరిద్దరు ఆడే గ్రూప్ గేము, మీరిద్దరు ఆడే ఏడుపులు కానీ ఏమైనా కానీ చాలా బ్యాడ్ అవుతుంది బయట. ఎందుకు ఇవన్నీ మీరు మార్చుకోకపోతే మీరు మాత్రం ఇలాగే ఉంటారు. మీ మార్చుకోలేదంటే మీ వల్ల పులిలా ఆడే నిఖిల్ బ్యాడ్ అయిపోతాడు. అలా బ్యాడ్ చేయాలని మీకు అనిపిస్తే ఓకే. కానీ నువ్వు చిలిపి చేష్టాలు చేసేటివి అవన్నీ చాలా ఇష్టం నాకు. ప్రేరణ అని మాట్లాడతాడు. ఇవన్నీ చిలిపి చేష్టాలు చేయడం చాలా ఇష్టం నాకు. చాలా బాగా ఆడతావు, చాలా ఉంటావు. కానీ అప్పుడప్పుడు బూతులు మాట్లాడడం, మళ్ళీ అవతల వాళ్ళు మాట్లాడితే ఎత్తి చూపడం, అవి బాగాలేదు అని చెప్పడం. మళ్ళీ ప్రేరణని యష్మిని కూడా సేమ్. నువ్వు ఏమన్నా ఇప్పుడు పారిపట్టు అనే టాస్క్లో నిఖిల్ గుంజుకొని వెళ్ళిపోతే బాగా పెయిన్ అవుతుంది లాగుతుంటే అని చెప్పి అప్పుడు ఏడ్చావు. ఇప్పుడేమంటుంది? నాకు పెయిన్ కాదు, గుంజుతుంటే నీ పెయిన్ ఏమి అనిపించలేదు, ఏదో అలా తప్పుకోవాలని చెప్పేసి అన్నాను అనండి. అయితే ఏమీ క్లారిటీ లేదు. నిజంగానే గ్రూప్ గేమ్ ఆడుతారు, చాలా అంటే చాలా తెలుసు జనాలకి. మంచిగా నెక్స్ట్ నామినేషన్స్ గురించి చెప్పుకుంటే అండ్ శేఖర్ భాష తర్వాత నైని పావని కాదు నైనిక కూడా సేమ్. ఎవరెవరినంటే మెగా చీఫ్ అయినవు కదా అనేసి ప్రేరణని చేసింది. తర్వాత నబిల్ గ్రాఫ్ పడిపోతుందని నబిల్ని నామినేషన్ చేసింది. తర్వాత నామినేషన్ వచ్చి ఫస్ట్ ఈమె నైని కంటే ముందు ఆదిత్య ఓమన
ఆయన వచ్చి ప్రేరణ అండ్ యష్మి వీళ్ళని నామినేట్ చేయడం జరిగింది. ఇవే గ్రూప్ గేము. మీరు ఇలా మీరు కలిసి ఆడుతున్నారు, మీరు నామినేషన్ చేసుకోవట్లేదు, నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ అనేసి మాట్లాడడం జరిగింది వీళ్ళందరూ. మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ చేసింది ఎవరంటే మన ఎవరు మణికంఠ కూడా సేమ్ నిఖిల్కి అండ్ నబీల్కి మీరిద్దరు షేర్ లాగా ఆడతారు, బాగా ఆడతారు, అమ్మాయిల వల్ల గ్రాఫ్ తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత నామినేషన్ వచ్చేసి ఎవరు దగ్గొచ్చింది. తర్వాత నామినేషన్ వచ్చింది ఎవరంటే అండ్ సీత ఎవరెవరికి యష్మికిను అండ్ నిఖిల్ ఒక మంచి ఆట ఆడే అమ్మాయిని వెనక పెట్టుకొని ఆమెను ఆడకుండా చేస్తున్నాడు అనేసి నామినేట్ చేయడం జరిగింది. ఇది నామినేషన్ జరిగిన ప్రక్రియ. కానీ ఇందులో మాత్రం వీరు చేసిన నామినేషన్లో బేబక్కది నార్మల్గా ఉంది, అందరివి బాగా చెప్పారు, బాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.